పునరుద్ధరించేందుకు శ్రమిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేవలం 21 నెలల్లోనే బంగారు తెలంగాణ సాధనకు అవసరమైన మార్పులు చేపట్టినాం. సంఖ్యల నుంచి స్వేచ్ఛా దిశగా, బలహీన పాలన నుంచి ప్రజా పరిపాలన దిశగా పయనిస్తున్నాం. అమలు చేసి ఫలితాలను ప్రజలకు చేర్చడం మా లక్ష్యం. వాగ్దాన అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాం. అధ్యక్ష, ఆదాయ వనరులు, నిధుల వినియోగం. రాష్ట్రానికి వచ్చే ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాలతో పాటుగా నమోదైన ఐటీ యూనిట్లు 1300. రాష్ట్రంలో 2014-15 జరిగిన ఐటీ ఎగుమతులు, ఐటీ సేవల విలువ రూపాయలు 68,258 కోట్లు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం, ఒరాకిల్ వంటి అనేక బహుళ జాతీయ సంస్థలు తెలంగాణలో తమ కార్యాలయాన్ని నడుపుతున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజాలు అనగా ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు ఎన్నో తెలంగాణలో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థ వారు రూపాయలు 1000 కోట్ల పెట్టుబడితో తమ క్యాంపస్ను అభివృద్ధి చేయనున్నారు. గూగుల్ సంస్థ అమెరికా బయట, అది హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున తమ కార్యకలాపాలను విస్తరించడం విశేషం. రూపొందించడం వల్ల మనం ఈ ఫలితాలు చూడగలుగుతున్నాం. ఇదే స్ఫూర్తితో మరింత నిర్మాణాత్మకంగా ముందుకు పోవాలన్నది మా ఆలోచన. టీ హబ్ను 2015 నవంబర్లో ప్రారంభించడం ఇది వినూత్నం, విశిష్టం. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిచే సంస్థ ఇది. దేశంలో ప్రతిష్టాత్మకమైన 3 సంస్థల సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సాకారం చేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నల్సార్లు ఇందులో ముఖ్య భూమిక నిర్వహిస్తున్నాయి. టెక్నాలజీ సంబంధించిన స్టార్టప్లను టీ హబ్ ప్రోత్సహిస్తుంది. మంచి ఆలోచనతో కంపెనీ ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాకులకు ఇది ప్రేరణగా నిలుస్తుంది. వినూత్న ఆలోచన కలిగిన శక్తివంతమైన పారిశ్రామికవేత్తలను ఒక్క చోట చేసేందుకు తోడ్పాటునిస్తుంది. ఇది తొలి దశ మాత్రమే. టీ హబ్ 2వ దశను త్వరలో ప్రారంభించబోతున్నాం. ఐటీ రంగంలో ప్రశంసాత్మకంగా చెప్పదగిన మరో ముందడుగు డిజిటల్ తెలంగాణ కార్యక్రమం. పల్లెలో ప్రతి పౌరునికి డిజిటల్ సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో 2015 జూలై 1న ప్రారంభించడం, సామాన్యులను కూడా డిజిటల్ అక్షరాస్యతలో తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం విశిష్టత. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదగిరిగుట్ట, వేములవాడల అభివృద్ధి కోసం ఇవాళ యాదగిరిగుట్ట అభివృద్ధి అథారిటీ, వేములవాడ అభివృద్ధి అథారిటీలను ఏర్పాటు చేసింది. మన రాష్ట్రం ఏర్పడ్డాక సాంస్కృతిక వారసత్వం, పర్యాటక ప్రదేశాలు, చారిత్రక ప్రదేశాల గురించిన అవగాహన, ఆసక్తి ప్రజల్లో ఎక్కువైంది. దశల వారీగా ఆయా ప్రదేశాలను అభివృద్ధి చేసి సౌకర్యాలను మెరుగుపరచిన ప్రాజెక్టులు కట్టలేదు. సమైక్య పాలనలో ప్రాజెక్టులన్నింటినీ అంతరాష్ట్ర వివాదాల్లోకి నెట్టేశారు. వివాదాల సాకు చూపి ప్రాజెక్టులు పక్కకు పడేశారు. ఇది దురుద్దేశంతో చేసిన కుట్ర. తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప గోదావరి, కృష్ణమ్మను మన బీళ్లకు మల్లవని పాటలు పాడుకున్నాం. ఇప్పుడు జరుగుతున్నది అదే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే మాత్రమే. అందుకే ఆ నీళ్లను ఒడిసి పట్టుకొని పంట పొలాలకు అందివ్వాలన్నదే ప్రాజెక్టుల రీడిజైనింగ్ లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన వ్యాప్కోస్ ద్వారా కూలంకుష సర్వే నిర్వహించాం. లైడార్ సర్వేలను చేయించాం. అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో, నిపుణులతో చర్చించాం. దాని ఆధారంగా సరైన ప్రణాళికలతో ప్రాజెక్టులు కట్టాలని నిర్ణయించాం. గోదావరి పెన్ పహాడ్ బ్యారేజీల నిర్మాణానికి మార్గం సుగమమైంది. దక్షిణ తెలంగాణకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా, ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం. అటు ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు, సీతారామ ప్రాజెక్టు, భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు సాగునీరు అందిస్తాం. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భారీ మధ్యతర నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తాం. భారీ మధ్యతర నీటి ప్రాజెక్టుతో పాటు చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. ఏడాదికి 9,000 చెరువుల చొప్పున గత ఏడాది మొదటి విడత మిషన్ కాకతీయ ప్రజల భాగస్వామ్యంతో ఓ ఉద్యమంలా నడిచింది. 2వ విడత కూడా కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. తెలంగాణలోని 1 కోటి ఎకరాలకు సాగునీరు అందివ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణానికి మిషన్ కాకతీయ పనుల కోసం